ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది, చేసేదేమీ లేదు. ఎవరికి చిల్లిగవ సాయం చేసిందేమీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో రైతులంతా కూడా అల్లాడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సమయం విత్తనాలు దొరకక కుటుంబ సభ్యులను లైన్ లో పెట్టి విత్తనాలను తీసుకునేటటువంటి దుస్థితి. రైతు చేతిలో చిల్లిగవ్వ లేదు, చేస్తానన్న రుణమాఫీ జరగలేదు. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. దాని మీద దృష్టి మరల్చడానికి జరిగినటువంటి గత ప్రభుత్వ తప్పిదాలను కేవలం పత్రికలకు లీకునిచ్చి పత్రికలలో వార్తలు వచ్చేటట్టు చూస్తున్నారు తప్పితే ఈ చేసినటువంటి దోషులకు, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేదిక నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే సిబిఐ ఎంక్వైరీ కోరాలా. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించకుండా లేని సమస్యలను ప్రస్తావించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఫోన్ ట్యాపింగ్. మొన్నటి వరకు ఇంకా వార్తలు వస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా చాలా మంది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేలు పెట్టిందని సమాచారం వస్తా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు జైలుకు పోయే అవకాశం ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన ఒక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రజలారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేసేది, కానీ ప్రజలకు అర్థమైంది. ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తున్నారు కాబట్టి రేపు 4వ తారీఖు నాడు 14-15 పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలా, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసే విధంగా కేబినెట్ లో తీర్మానం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.